ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల మంటను చల్లార్చేందుకు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రంగంలోకి దిగింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన మధ్య ఐఈఏ ఒక భారీ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఐఈఏ చరిత్రలోనే అతిపెద్ద స్థాయిలో వ్యూహాత్మక చమురు నిల్వలు విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణాధారమైన ముడి చమురు ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు కీలకమైన హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా నిలిచిపోవడంతో చమురు సెగలు రేగుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ ధర $115 మార్కును దాటడంతో ఇంధన కొరతను నివారించేందుకు ఐఈఏ రంగంలోకి దిగింది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో 182 మిలియన్ బ్యారెళ్ల చమురును మార్కెట్లోకి విడుదల చేసింది ఐఈఏ. ఈసారి అంతకంటే ఎక్కువ చమురును మార్కెట్లోకి వదలాలని ప్రతిపాదించింది. ఐఈఏ సభ్య దేశాల వద్ద ప్రస్తుతం సుమారు 1.2 బిలియన్ బ్యారెళ్ల అత్యవసర చమురు నిల్వలున్నాయి. ఇందులో 25 నుండి 30% వరకు అంటే దాదాపు 300 నుండి 400 మిలియన్ బ్యారెళ్లను విడుదల చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వార్త వెలువడగానే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. WTI క్రూడ్ ధర 4% పైగా పడిపోయింది. అయితే ఈ విషయంలో భారత్ తనదైన శైలిలో స్పందించింది. ప్రస్తుతానికి వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేసే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. విశాఖపట్నం, మంగళూరు, పాడూరు వంటి చోట్ల ఉన్న భారత నిల్వలను దేశీయ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగినప్పుడు మాత్రమే వాడతామని, కేవలం ధరలను నియంత్రించడానికి కాదని భారత అధికారులు వెల్లడించారు. త్వరలోనే జరగనున్న G7 ఐఈఏ సభ్య దేశాల తుది సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడితే ప్రపంచ మార్కెట్లోకి చమురు వరదలా వచ్చే అవకాశముంది. ఇది సామాన్యులపై పెరుగుతున్న ద్రవ్యోల్బణ భారాన్ని కొంతవరకు తగ్గిస్తుందని భావిస్తున్నారు. ఐఈఏ ప్రతిపాదించిన ఈ భారీ చమురు నిల్వల విడుదల ధరలను ఏ మేరకు అదుపులోకి తెస్తుందో వేచి చూడాలి.